వైద్యానికి క్రెడిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లిస్తానని చెప్పిన రోగిపై ఆసుపత్రి సిబ్బంది దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రం అపెక్స్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన శ్రీను చికిత్స నిమిత్తం కామారెడ్డి అపెక్స్ ఆసుపత్రికి వెళ్లాడు. అయితే తన వద్ద నగదు లేకపోవడంతో క్రెడిట్ కార్డు ద్వారా ఫీజు తీసుకోమని చెప్పడంతో ఆసుపత్రి సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇవ్వాల్సిందేనని రోగితో పాటు తోటి స్నేహితులపై దాడికి పాల్పడ్డారు. అప్పుడు ఏంటి అని అంటే అది చెప్పలేడు ఆయన. వాళ్ళు వచ్చి కొట్టిరు, వాళ్ళు ఎందుకు కొడతారు? వాళ్ళకి ఆల్రెడీ దెబ్బలే తాకిన దగ్గర వాళ్ళు ఎందుకు కొడతారు? వాడికి రక్తం వెళ్ళి కారుతున్నది, వాడు కింద పడుతున్నాడు, చూసి కదా మొత్తం రక్తం ఉందని వాడు ఎట్లా కొడతాడు? అడిగితే అది కూడా సమాధానం చెప్పకపోతే మా వాళ్ళకి ఏం చెప్పారంటే క్రెడిట్ కార్డు తీసుకొని ఏదైనా పెట్రోల్ బంక్ పోయి పైసలు తీసుకొని వేరే హాస్పిటల్ తీసుకోకుండా అని కూడా చెప్పిన. అంతలోనే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు, ఈ లొల్లి అవుతుందని చెప్పి నేను వచ్చినా. నేను అడిగితే కూడా నాకే ర్యాష్ గా సమాధానం చెప్తున్నారు. హాస్పిటల్ వాళ్ళకి నార్మల్ పేషెంట్ కి ఎట్లా సమాధానం చెప్తారో అర్థమవుతలేదు. వాళ్ళ బిహేవియర్ కరెక్ట్ లేదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ కరెక్ట్ లేదు. పాపం వాడికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తెగింది, వాడి కుట్లు ఇప్పేసేసి బయటకు పంపించారంటే ఎంత దారుణమైన హాస్పిటల్ ఉందో అర్థం చేసుకోండి. వాళ్ళు ఈ హాస్పిటల్ సీజ్ అయ్యే వరకు మేము ఇలాగే ఉంటాం, ఖచ్చితంగా సీజ్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రాపర్ ఎక్విప్మెంట్స్ ఉండవు, ప్రాపర్ ఉండదు. మళ్ళీ హాస్పిటల్లో ఇది పెట్టుకొని కూర్చుంటారు. వచ్చే పేషెంట్లకు కూడా ట్రీట్మెంట్ కరెక్ట్ చేయకపోతే ఇదేం హాస్పిటల్? మనకు ఆల్రెడీ తెలుసు, ఎమర్జెన్సీ కేసెస్ వల్ల పైసలు లేకుండా ట్రీట్మెంట్ చేయాలి, ట్రీట్మెంట్ చేసిన తర్వాత పైసలు అడగాలి. కానీ వీళ్ళు అటువంటి కేసుల్లో ఎమర్జెన్సీ కేసులు కింద పడ్డాడు, వీడికి కట్ అయింది, అయినా వాడికి ట్రీట్మెంట్ లేకుండా బయటకు మూకేసారంటే ఇంత దౌర్జన్యం ఉన్న హాస్పిటల్ ఇది. మేము అడిగినా మాకే ర్యాష్ గా మాట్లాడుతున్నారు, మాకే సమాధానం కరెక్ట్ చెప్తలేరు. దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలంటే ఎగిరెగిరి తన్నీరంటే లోపల తీసుకుపోయి డోర్లు వేసి కొట్టిరంటే ఇద్దరు ముగ్గురు మా వాళ్ళని ఇద్దరు తీసుకుపోయి